ఇల్లు ఎక్కడ? దట్ రూమ్. చావడానికి వెళ్తుందా, చంపడానికి వెళ్తుందా? హాయ్, లోతు బానే ఉంది, దూకితే గ్యారంటీ పోతావు. ఏముంది, ఫస్ట్ నీ లోపలికి వెళ్తాయి, లంగ్స్ ఆగిపోతాయి, కాబట్టి గుండె ఆగిపోతుంది. మాక్సిమం 2 to 3 minutes. దూకే దూకే. ఎవరు నువ్వు? ఊరుకో, సూసైడ్ చేసుకునే ముందు పరిచయాలు అవసరమా? సూసైడ్ ఎవరు చేసుకుంటున్నారు ఇప్పుడు? చచ్చిపోయే ముందు అబద్ధాలు ఎందుకు చెప్పు, ఒప్పేసుకో. అబద్ధం ఏంటి? నువ్వు దూకిన తర్వాత ఎవరికి చెప్పాలి? ఫోన్ నెంబర్ ఏమైనా ఇస్తావా? దగ్గరికి రాకు. ఫాదరా, మదరా, లవరా? లవర్ ఉండర్లే. రావద్దని చెప్తున్నానా? దగ్గరికి రాకు. అయినా బ్రిడ్జ్ అక్కడ పెట్టుకొని ఇక్కడి నుంచి దూకున్నావేంటి అసహ్యంగా? నీకు అంత గట్టికి నొక్కితే నీళ్ళు కాదు, పేగులు బయటికి వస్తాయి. నువ్వు లేచి ఉన్నావా? అవును. మరి ఎందుకు ఇలా చేసావు? ఏం లేదు, నువ్వు పొట్ట మీద చేయి పెట్టాలా నొక్తా ఉంటే దాని తర్వాత పెదాల మీద పెదాలు పెట్టి యూనో ఏమైనా జస్ట్ చీయా బాగుంటుందని విన్నానే. ఈత రాకుండా మరి ఎందుకు దూకావు? నేను కాపాడదామని దూకాను, దారిలో ఈత రాదని గుర్తొచ్చింది, ఈలోగా నీళ్ళు వచ్చేసాయి. లోతు పెద్దేం లేదని నడుచుకుంటూ వచ్చేద్దాం అనుకున్నా, నువ్వు ఎత్తుకున్నావు, నేను ఊరుకున్నా. డిస్కస్టింగ్. It's gonna be shadows of a rain.
ఎందుకు వచ్చావు? నేను కనపడలేదని నువ్వు తినవని నాకు తెలుసు. పిజ్జా? ఎక్కడికి? ఎక్కడెందుకు దాచావు? నీ బాయ్ ఫ్రెండ్ అని చెప్పచ్చు కదా. నీకోసం వాటర్లో దూకాను, ఫైట్ చేశాను. మీ డాడీకి చెప్పచ్చు కదా ఇవన్నీ. పోనీ నేను చెప్పేనా? చెప్పేస్తా. అంకుల్ మళ్ళీ ముద్దు పెట్టుకుంటున్నారు కదా. సారీ. ఇద్దరు కోఆపరేట్ చేస్తేనే ఇలాంటివి జరుగుతాయి. ఎంతసేపు మొహాలు చూడుకొని మాట్లాడమంటావు? మీ నాన్న వస్తున్నారు. ఇలా బాగుంది కదా. నిజం అనుకున్నావా? ఏమైంది? ఐమ్ సారీ. You okay? హాయ్. మొహాలు ఎందుకు తిప్పుకుంటావు? నేనేమి ప్రేమించమనట్లేదు, పెళ్లి చేసుకోమనట్లేదు. జస్ట్ నేను ఒక బెటర్ ఆప్షన్ అని చెప్తున్నాను అంతే. నువ్వు నాకేం చెప్పక్కర్లేదు. ఓకే, చెప్పను. బట్ పెళ్లి విషయంలో మాత్రం క్లారిటీగా ఉండు. మనసా, మనిషా, డబ్బా, ప్రేమ, నీ క్లారిటీ వచ్చాక డెసిషన్ తీసుకో. ఓకేనా? ఇంకో విషయం. హాయ్. ఎక్కడున్నా విశ్వ? నేనా? ఇంట్లో ఉన్నాను. ఏంటి గొంతు నొక్కుతుంది? ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు, నిన్ను కలిసి ఒక మాట చెప్పాలి. నేను ఎగ్జాక్ట్ అదే ఫీలింగ్లో ఉన్నాను. నిన్ను కలిసి ఒక మాట చెప్పాలి. ఏంటి? అది ఫోన్లో చెప్తే బాగుండదు, కలిసినప్పుడు చెప్తా. ఏంటిది విశ్వ? ఇది నన్ను ప్రేమించే అమ్మాయి ఉండిపోయే హౌస్ ప్లాన్. పదా చూపిస్తా. అది అమ్మ, నాన్న, అన్న, వదిన, వాళ్ళకి రూమ్. ఇది పిల్లల కోసం. అండ్ దిస్ ఇస్ మై మాస్టర్ బెడ్రూమ్. అది స్విమ్మింగ్ పూల్. ఆ రూము అప్పుడప్పుడు మా మామయ్య వస్తూ ఉంటారు, ఆయన అక్కడ ఉంటారులే. పైన టెర్రస్ మా కోసం, మా ఇద్దరి కోసం. పైన స్టార్స్, కింద మేము, దగ్గరగా, చాలా దగ్గరగా, చాలా చాలా. అమ్మా ఎవరు? ముందు నా హౌస్ ప్లాన్ ఎలా ఉందో చెప్పలేదేంటి? ముందు అమ్మా ఎవరో చెప్పు. తన మనసు నాకు తెలీదు, నా మనసు తనకు తెలిసిందో లేదో నాకు అర్థం కావట్లేదు. నీకింకా అర్థం కాలేదా విశ్వ? నేనెంతగా ప్రేమిస్తున్నాను. చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి, తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి. చల్లనైన ఆవిరి చూపుల్లో చేరనెందుకో మరి. ఇంకా 2 minutes ఉన్నాయి. తుళ్ళుతున్న లాహిరి తలపుల్లో తీపి ఆసరేపి నన్ను లాగుతుందే మరి.
అమ్మో నా మనసే దారి మారి నీతో వస్తుంది ఏదేదో కోరి అమ్మో నా మనసే దారి మారి నీతో వస్తుంది ఏదేదో కోరి ఏ చిన్నగా చిన్నగా మొదలైందే అల్లరి తిన్నగా ఉంచదే నన్నే నా ఊపిరి ఇప్పుడే నీ పేరు చెప్పవా? కనుక్కో. ప్లీజ్ చెప్పు. ప్లీజ్ రియా. రేపు ఎక్కడికి వెళ్దాం? డ్రాగ్ రేస్. ఐ గివ్ యూ 1 hour. ఎస్. భయం వేస్తుంది విశ్వ. ఇంత చెప్పినా మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోరేమోనని భయం వేస్తుంది. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో మీ నాన్నకు చెప్పావు, ఓకే. కానీ నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు నాకు ఎప్పుడేం చెప్పావా? మనం ఇప్పటి వరకు ఐ లవ్ యూ చెప్పుకోలేదు తెలుసా? ప్రేమ అంటే అదే. అమ్మ నాన్న, అక్క చెల్లి, అన్న తమ్ముడు. మనం ఎవరికి ఐ లవ్ యూ చెప్పము. చెప్తే అర్థమయ్యేది కాదు, జస్ట్ అర్థమవుతుంది అంతే. ఇంకో విషయం, 10 నిమిషాల ముందు ఇక్కడ ఏం జరిగింది? ఈ బ్రిడ్జ్ దగ్గర మా అమ్మ ఎలా చనిపోయిందో మాట్లాడుకున్నాం. ఇప్పుడేం జరుగుతుంది? నాన్న మన పెళ్ళికి ఒప్పుకోరేమోనని మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది చూసావా? నెక్స్ట్ మినిట్ గురించి చెప్పిన వెంటనే నీ ఫేస్లో ఎంత ఎక్సైట్మెంట్ వచ్చిందో. లైఫ్ని అలా చూడు, ప్రతి నిమిషం ఎక్సైటింగ్గా ఉంటుంది. ప్రేమ గురించి ఏదో అన్నావే, మీ నానే కాదు వాళ్ళ నాన్న వచ్చినా కూడా చెప్తా. ఓకే అంకుల్, మ్యాటర్ చాలా సింపుల్. వీఆర్ ఇన్ లవ్. అందరికీ 2 ఆప్షన్స్ ఇచ్చేటట్టు మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. నంబర్ 1, తన్ని నా భార్యను చేయండి. నంబర్ 2, నన్ను మీ అల్లుడిని చేసుకోండి. కాదంటే గొడవలు అవుతాయి. విన్నాను. రోడ్ల మీద పడి అడ్డమైన వాళ్ళతోటి గొడవ పెట్టుకొని తన్నులు తినడం, ఇంట్లో వాళ్ళతోటి తిట్లు తినడం. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. ఇంట్లోకి రానిచ్చాను, సంతోషించండి. ఏం చూసుకుని మీకంత పొగరు? మాకేం తక్కువ? డబ్బు, అమితికి 500 కోట్ల ఆస్తుంది. నీకేముంది? చదువు ఉంది, సరిపోదు. ప్రేమ ఉంది, సరిపోదు. మా అన్నయ్య ఉన్నాడు. అమ్ము చూడు, పెళ్ళికి ప్రేమ ఉంటే సరిపోతుందేమో కానీ బతకడానికి డబ్బు కావాలి. అది నీ దగ్గర లేదు. ఈ పెళ్ళి జరగదు. రియా, మా అన్నయ్య ఏదో సరదాగా అన్నాడు. అవునమ్మా, బాధపడకు. కొంచెం ఎక్స్ట్రా చేశాను. ఒకవేళ నాన్నగారు ఒప్పుకోకపోతే మా వాడిని లేపుకొస్తాడు. ఎరా నువ్వు ఊరుకో. అది కాదే, కొంచెం నాకు డబ్బు దక్క, ఇలాంటి ఫ్యామిలీ కావాలి. వదినా, నాకు తన నాన్న డబ్బొద్దు, తనుంటే చాలు.